యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. నిశ్చయముగా యోబు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. నిశ్చయముగా దేవుడు చూడండి, నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని ఏం చేయడట, లక్ష్య పెట్టడు. సర్వశక్తుడైన దేవుడు నిరర్ధకమైన మాటలు ఏం చేయడంట, ఆయన లక్ష్య పెట్టడు. అంటే అర్థవంతమైన మాటలను ఏం చేస్తాడు, ఆయన లక్ష్య పెడతాడు, ఆయన వాటిని చెవిని పెడతాడు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు, ఏం కోరుకుంటున్నారో వారికి అర్థం కావట్లేదు, ఏం అడుగుతున్నారో చాలామందికి తెలియట్లేదు. అడుగుతున్నారు మంచిదే, కానీ ఏం అడుగుతున్నారో తెలియట్లేదు. ప్రభు దగ్గరికి వచ్చి అడగాల్సిన అడగకుండా అడగకూడని వాటిని అడుగుతున్నారేమో చాలామంది. సర్వశక్తుడు నిరర్ధకమైన మాటలను ఏం చేయడట, ఆయన లక్ష్య పెట్టాడు. దేవుని సందుకు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ మాటలు ఎలా ఉన్నాయి? అర్థం లేని మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారేమో, నిరర్ధకమైన మాటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారేమో. యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక సందర్భాన్ని ఉదహరిస్తూ, ఒక పరిసయ్యుడు మరియు ఒక సుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి వచ్చారట ప్రార్థన చేసుకోవడానికి. సుంకరి ప్రార్థన చేసిన విధానాన్ని ప్రభు చెప్పారు. తన రొమ్ము కొట్టుకొనుచు సుంకరి ఏమని ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడని బైబిల్లో రాయబడింది. అయితే దేవాలయం అదే, కాలము అదే, సమయం అదే, పరిస్థితులు అవే. ఆ సందర్భంలో పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. అతని ప్రార్థనలో అతని గొప్పతనం అంతా చెప్పుకుంటున్నాడు. కొంతమంది తెలుసా, తమ ప్రార్థన అంటే తమ యొక్క రికార్డ్ అంతా చెప్పేసుకోవడం అనుకుంటారు చాలామంది. ప్రభువా, నేను ఎలాంటి భక్తి పొర్రాల్లో నీకు తెలియదా నాయన? దేవుడికి ఎందుకు తెలుసు. కొంతమంది ఇంకా ప్రార్థనను వినియోగించుకుంటారనమాట. ఎగ్జాక్ట్గా పరిసయ్యుడు అలాగే ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను వారిలా లేను, వీరిలా లేను, ఎదుగు ఈ సుంకర్లాగా అసలే లేను. కంపారిజన్ ఉంది ఆ ప్రార్థనలో. నేను అందులో ఇందులో మొత్తం దశంభాగం ఇస్తానన్నాడు, కానీ దశంభాగం ఇచ్చాడు, కానీ జీవితం ఇవ్వాలా దేవునికి. కానుకలు ఇచ్చాడు, కానీ బ్రతుకివ్వాలా దేవునికి. వేషధారణతో కూడిన ప్రార్థన చేశాడు. సుంకరి యథార్థంగా ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడని ఉంది? సుంకరి ప్రార్థన. సుంకరి అనగా దే వర్ కాల్డ్ యాజ్ పబ్లికన్స్. పూర్వదినాల్లో వారిని పబ్లికన్స్ అని పిలిచేవారు, ట్యాక్స్ కలెక్టర్స్ అన్నమాట. సుంకరులు అంటే యూదులకు చాలా కోపం ఉండేది. ఎందుకోసం అంటే, వీరు రోమన్ల కోసం పనిచేస్తున్నారు, మా దగ్గర ట్యాక్స్ అంతా వసూలు చేసి పట్టుకెళ్ళ రోమన్ చక్రవర్తికి ఇస్తున్నారు. ఈ సుంకరులు కూడా ఏం చేసేవారు, ఒక 100 రూపాయలు ఎవరైనా ట్యాక్స్ కట్టాలనుకోండి, బాగా ఒత్తిడి చేసి 200 రూపాయలు కట్టించి 100 వేలు తీసుకుని 100 రోమన్ ప్రభుత్వానికి ఇచ్చేవారు. అందును బట్టి మోస్ట్ ఆఫ్ ద పబ్లికన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ట్యాక్స్ కలెక్టర్స్ వర్ సో రిచ్. చాలా ధనవంతులుగా ఉండేవారు వాళ్ళందరూ కూడా. జక్కయ్య మనందరికీ మంచి ఉదాహరణే. వారి ఇష్టానుసారం జీవిస్తున్న ఆ పరిస్థితిలో సుంకరి, he was convicted in his heart to accept God. దేవుని దగ్గరికి వచ్చాడు, తన పాపాన్ని ఒప్పుకోవాలనుకుని ఆశించాడు. తన వ్యర్థమైన జీవితాన్ని ప్రక్కన పెట్టి ప్రభువుని ఉన్నదొన్నట్టుగా అడిగారు, ప్రభువా పాపిని నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన హృదయం నుంచి వచ్చింది, యథార్థంగా ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థనకి అంగీకరించాడు. కానీ వేషధారి అయిన పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. పరిసయ్యులు ఇంగ్లీష్లో వారిని ఫారిసీస్ అంటారు. ఆ పదం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఫారిసీ అనే మాటకు ఎ సెపరేటెడ్ మ్యాన్ అని అర్థం, ప్రత్యేకించబడిన వాడు అర్థం. వాళ్ళు అలాగే ఉండేవారు, ప్రత్యేకంగా ఉండేవారు. పరిసయ్యులు వారు వేసుకునే వస్త్రాలు వేరుగా ఉండేవి, వారి హావభావాలు వేరుగా ఉండేవి, వారి వందనములు వేరుగా ఉండేవి, వారి ఆశలు కోరికలు వేరుగా ఉండేవి. అలాంటి ఉద్దేశాలతో ఉన్నవారు, మాకు లేఖనాలు బాగా తెలుసు, మేము దేవుని చాలా దగ్గరగా ఉన్నాము, దేవుడు మా సొంతం అనుకున్న వాళ్ళు, మేము ప్రత్యేకించబడిన వారు అందరితో కలిసేవాళ్ళం కాదు అన్నట్టుగా లోకానుసారమైన ప్రత్యేకతలు వారు బ్రతికారు, కానీ దేవునికి మాత్రం దగ్గరగా రాలేదు. క్రైస్తవ జీవితం కూడా ప్రత్యేకమైందే. అయితే ఈ ప్రత్యేకత ఏంటి అంటే, మనం లోకం నుండి వేరు చేయబడి దేవునికి దగ్గరగా బ్రతికే జీవితం. హల్లెలూయా. అయితే పరిసయ్యులు ప్రత్యేకించబడిన వారిని పేరైతే పెట్టుకున్నారు, కానీ వారిలో నిజంగా ప్రత్యేకతలు కనబడలేదు. వారు దేవుని దూరంగానే బ్రతికేశారు. ఆ సందర్భంలో సుంకరి తన పాప జీవితాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, ఐ వాంట్ యువర్ మర్సీ, ఐ వాంట్ యువర్ కంపాషన్ అండ్ ఐ వాంట్ యు టు వాష్ మై సిన్స్. ఐ నీడ్ యువర్ మర్సీ. నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరి మాటల్లో దేవుడు ఎవరి మాటలను చెవిన పెట్టాడు, ఎవరి మాటల మీద లక్ష్యం ఉంచాడో? సుంకరి చేసిన ప్రార్థన.
నీ స్టేటస్ ఏంటని దేవుడు చూడడం లేదు. నీకెంత డబ్బు ఉందని దేవుడు చూడడం లేదు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత చదువుకున్నావని దేవుడు చూడడం లేదు. నీ హృదయం ఎంత యథార్థంగా ఉందని దేవుడు చూస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థన యథార్థంగా ఉందా, దేవుడు మెచ్చేదిగా ఉందా, ప్రజలు మెప్పించే ప్రార్థన చేస్తున్నావా, ప్రజలు మెప్పించే భక్తి చేస్తున్నావా, ప్రజలు మెచ్చుకోవాలని ఆ పనులు చేస్తున్నావా, లేదా దేవుడు మెచ్చుకోవాలని చేస్తున్నావా, దేవుడు చూడాలని ప్రార్థిస్తున్నావా? నిరర్ధకమైన మాటలు లక్ష్య పెట్టడట దేవుడు. సర్వశక్తుడు అలాంటి వారిని లక్ష్య పెట్టాడు. మరి ఎవరిని లక్ష్య పెడతాడు దేవుడు? మరి ఈ మాట విన్నప్పుడు అది కూడా వినాలి కదా. నిరర్ధకమైన మాటలు మాట్లాడేవాడిని దేవుడు లక్ష్య పెట్టడన్నప్పుడు సర్వశక్తుడు ఎవరిని లక్ష్య పెడతారండి? దేవుడు ఎవరిని లక్ష్య పెడతారని ఆలోచన చేస్తే బైబిల్లో చాలా ఆధారాలు మనకు లభిస్తున్నాయి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 138వ కీర్తన 6వ వచనం చదివితే ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించారు. Psalm 138:6లో ఈ మాట రాయబడింది. యెహోవా మహోన్నతుడైనను, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టి. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడట? స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆ గుంపులో మనం ఉందామా? ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. యెహోవా మహోన్నతుడైనను, ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడు? దీనులను లక్ష్య పెడుతున్నాడు. హంబుల్నెస్, హ్యూమిలిటీని దేవుడు ఇష్టపడే దేవుడు. దీనులను లక్ష్య పెడుతున్నాడు. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా, దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగినంటే గర్విష్ఠులు ఎక్కడున్నారనమాట? దేవునికి దగ్గరగా లేరు, వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో దేవుడు దూరం పెట్టేశాడు వాళ్ళని. గర్విష్ఠులను దేవుడు ఎప్పుడో ఏం చేశాడట? దూరం పెట్టేశాడు. ఆయన దగ్గరగా బతికే వాళ్ళు ఎవరు అంటే ఆయన మీద ఆధారపడాలి. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనుల్ని ఏం చేస్తాడు? ఆయన నీలో దీనత్వం ఉంటే దేవుడిని లక్ష్య పెడతాడు. ఏ విషయంలో అయినా నువ్వు గర్వపడుతున్నావంటే నన్ను మించిన వారు లేరు, నాకు సమానులు లేరు అన్న భావన నీలో వచ్చిందంటే నువ్వు దేవుని దూరంగా జరిగిపోతున్నట్టే లెక్క. కానీ దీనత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? వీఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని మీద ప్రతి విషయానికి ఆధారపడడం. నేను మాట చెబుతాను, ప్రార్థనలో బాగా ఎదిగేవాడు దీనత్వంలో బాగా ఎదుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, యు ఆర్ నాట్ ఎ హంబుల్ మ్యాన్. నువ్వు ప్రార్థన లేనివాడవైతే నువ్వు దీనుడు కాదు. ప్రార్థన మనకి ఏమి నేర్పిస్తుంది తెలుసా? దీనత్వం నేర్పిస్తుంది. మీకు తెలుసా ఆ విషయం? కొంతమంది ప్రార్థన చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రభు పాదాలు పట్టుకుని బతిమాలుతున్నట్టుగా, అయ్యా దేవా బాబు నీవు కాక ఎవరు లేరు నాయన, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నా శక్తి కాదయ్యా, నా బలం కాదని ప్రభువు మీద ఆనుకుని ప్రార్థన చేస్తారు. చూసారా ఎంత మురిసిపోతాడో దేవుడు ఆ ప్రార్థన అంటే? ఆయన పాదాలు పట్టుకుని బతిమాలడం. గర్విష్ఠులకి దేవుని అవసరం ఏముంది? ప్రార్థన చేయవా అంటే ఎందుకు చేయాలంటాడు. వాక్యం చదవంటే ఏమి నేర్చుకోవాలని వాక్యం చదవాలంటాడు. బైబిల్ ఉందా నీకంటే ఎందుకులే నాకు బైబిల్ నా గుండెల్లో ఉందంటాడు. ఏముందంటే అయ్యగారికి బైబిల్ గుండెల్లో ఉందంటే. దేవుని వాక్యం చదివే సమయం లేదు. దేవుని మందిరానికి వచ్చే ఆ పరిస్థితిలో చాలామంది దీనత్వం నేర్చుకోలేకపోవడానికి కారణం ఉండదు తెలుసా? నువ్వు దేవునితో సహవాసం చేయట్లేదు అన్నట్టే. యెహోవా మహోన్నతుడైన దీనులను ఆయన ఏం చేస్తారట? ఆయన లక్ష్య పెట్టాడు. తమ్మును తాము దేవుని చేతులు సమర్పించుకున్న సమస్తం నువ్వే ప్రభు అని దేవుని చేతిలో పెడితే వారి జీవితాలను ఎంత బలంగా వాడుకుంటాడు దేవుడు. జాన్ గెడ్డి అనే దేవుని సేవకుడు యవన కాలంలో తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలని ఆశతో పసిఫిక్ మహాసముద్రంలో ఒక ద్వీపాల్లోకి వెళ్తాడు దేవుని సువార్త కోసం, ప్రభు పని చేయడం కోసం. ఈ రోజుల్లో ప్రభు పని అంటే బాగా సులభంగా ఉండాలి కదా, సౌఖ్యంగా ఉండాలి. అదే ప్రభు సేవ అనుకున్నారు చాలామంది. కష్టం ఉన్న చోట అబ్బే కష్టం అయితే ఎలాంటి దేవుని సేవ మాకు అక్కర్లేదు అన్నట్టుగా. ఈరోజు సేవ మొదలు పెట్టేసామంటే రేపు 10,000 మంది పట్టే సంఘం కట్టేయాలా, యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చేయాలా, దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉన్నారు ఈరోజు అంతా కూడా. ప్రయాస కనబట్ల, శ్రమ లేదు దేవుని సేవలో చాలామందికి. అయితే గమనించిన జాన్ గెడ్డి తన జీవితంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత హీ వాంటెడ్ టు గో టు ఎ టఫ్ ప్లేస్. ఎక్కడైతే సువార్త లేదు అక్కడికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అక్కడున్న ప్రజల యొక్క సంస్కృతిని నేర్చుకున్నాడు, వారి భాషను నేర్చుకున్నాడు, కమ్యూనికేషన్ నేర్చుకున్నాడు, వారికి ఎలా సువార్త కమ్యూనికేట్ చేయాలనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. జాన్ గ్యాడిస్ లేదా జాన్ గెడ్డి అనే దేవుని సేవకుడు అద్భుతమైన పరిచర్య చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద మాట రాశారు. ఆ మాట ఎలా ఉంటుందంటే, జాన్ గెడ్డి ఈ ప్రాంతానికి అడుగు పెట్టక మునుపు ఇక్కడ ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఆయన ఈ ప్రాంతంలో మరణించేసరికి ఈ ప్రాంతంలో ఒక్క అన్యుడు కూడా లేడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. వాట్ అన్ ఇంపాక్ట్!
ఎంత ప్రభావవంతమైన జీవితం అండి. అన్యుడు అంటే నేను మొదటి ఆరాధనలో కూడా దేవుని వాక్యం చెబుతున్నప్పుడు చెప్పాను, ఈరోజు ఫస్ట్ వర్షిప్లో. అన్యజనులు అంటే ఎవరు? వాళ్ళు ఎవరో ఎక్కడో ఉంటారనుకోకండి. అన్యజనులు అంటే దేవుని ఎరుగున వారని అర్థం. మనం కూడా ఒకప్పుడు అలాంటి వారమే. దేవుని ఎరుగక బ్రతికిన వాళ్ళందరూ అన్యజనులే. కానీ ఇప్పుడు దేవుడు మనందరినీ ధన్యజీవులుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు అన్యజనులు, మనందరం అన్యజనులు అనే మాట హీదన్ అంటాడు ఇంగ్లీష్లో. హీదన్ అనగా దేవుని ఎరిగిన వారు. జాన్ గెడ్డీ అనబడే దేవుని సేవకుడు ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టినప్పుడు ఒక్క క్రైస్తవుడు కూడా లేడు అక్కడ. కానీ ఆ ప్రాంతంలో 20 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక్క అన్యుడు కూడా లేడు. అంత మాత్రం కాకుండా అక్కడ వచ్చిన మార్పు ఏంటో తెలుసా? ఏ ఐలాండ్లో అయితే దేవుని సేవకుడు సేవ చేశారో, పరిచర్య చేశారో, ఆ సేవ ఫలం ఎంత గొప్పది అంటే ఆ ఐలాండ్లో ఏ ఇంటికి తలుపులు ఉండేవి కాదట, తాళాలు వేసుకునేవారు కాదట. ఎందుకంటే అక్కడ ఎవరు లేరు? దొంగలు లేరు, దోచుకునేవారు లేరు. అక్కడ అందరూ మార్పు చెందారు కాబట్టి ఏ ఇంటికి తలుపులేసి ఉండడం చూడలేదట ఎవరు కూడా. అంత ప్రభావవంతంగా దేవుని సువార్తను ప్రకటించిన దావీదును జాన్ గ్యాడిస్ అనేక సందర్భాల్లో అంటాడు, నా దేవుని గొప్పతనాన్ని రుజువుపరచడానికి నేను వెళ్ళాను, కానీ నేనెంత గొప్ప ఉన్నో రుజువు చేసుకోవడానికి కాదు. దేవుని మీద ఆధారపడి బ్రతికిన దైవజనుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మహోన్నతుడైన, చెప్పండి, ఆయన దీనులు లక్ష్య పెడుతున్నాడు. అంటే దీనులు ప్రభువుకి స్నేహితులుగా ఉండగలరు. ప్రైజ్ ది లార్డ్. గర్వంతో అహంభావంతో ఉన్న వాళ్ళందరినీ దేవుడు దూరంగా ఉంచాడట. ఆల్రెడీ పెట్టేశాడు దూరంగా కొంతమంది రోజుల్లో వారికి ఇచ్చిన దేవుడు, వారికి ఇచ్చిన కృపను బట్టి కూడా గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చాలాసార్లు చెబుతున్నాను, తమ ఫేస్ను బట్టి గర్వించేవాళ్ళు, తమ రేసును బట్టి గర్వించేవాళ్ళు, తమ ప్లేస్ను బట్టి గర్వించేవాళ్ళు, తమ గ్రేస్ను బట్టి గర్వించేవాళ్ళు. 4 రకాల గర్విష్ఠులు ఉంటారు ప్రపంచంలో. మొట్టమొదటిగా తమకున్న ఫేస్. నా అందం ఇంకెవరికైనా ఉందా? నా అంత చక్కగా ఇంకెవరైనా ఉన్నారా? శారీరకమైన అందాన్ని బట్టి గర్వించేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందంగా ఉండడం తప్పు కాదు, కానీ గర్వపడడం మాత్రం పొరపాటు కదా. కొంతమంది తమకున్న ప్లేస్ని బట్టి గర్వించేవాళ్ళు. మా స్థానం ఏంటో తెలుసా, మా స్థాయి ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా, నా అంతస్తు ఏంటో తెలుసా అని వారి ప్లేస్ని బట్టి గర్వించేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది తమకున్న రేసును బట్టి గర్విస్తారు. మా కులం ఏంటో తెలుసా, మా జాతి ఏంటో తెలుసా అని వారికి ఉన్న కులాన్ని బట్టి, జాతిని బట్టి గర్వించేవాళ్ళు. కొంతమంది తమకున్న గ్రేస్ను బట్టి గర్విస్తారట. నేను ప్రసంగం చెప్తే, నేను పాట పాడితే, నేను అది చేస్తే అని దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ వరాలను బట్టి కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా పక్కన పెట్టేలో ఆయన బాగా తెలుసు. దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడు? అంచెలంచెలుగా. అప్పుడు బిల్లీ గ్రాహం గారి సేవ నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? అంచెలంచెలుగా ఆయన దేవునిలో ఎదిగారు, ఆయన బలపడ్డారు. ఈ రోజున 25 విమానాలు ఉన్నాయి వారి సేవలో, కానీ ఎప్పుడు కూడా దైవజనుడైన ఫ్రాంక్లిన్ గ్రాహం గారిలా గర్వం ఎప్పుడు చూడలేదు ఎవరు. 25 విమానాలు ఉంటే ఈ రోజున ఎవరైనా పట్టుకోగలమండి? ఒక్క విమానానికే ఎగిసిపడిపోయిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చేమో ప్రపంచంలో. కానీ 25 విమానాలు కలిగిన దైవజనుడు ఎప్పుడు కూడా వాళ్ళ ముఖాల్లో గర్వం కానీ, ఎవరైనా సామాన్యులు వారిని కలుద్దామన్నా లేదా మాట్లాడదామన్నా చాలా ఓపెన్గా మాట్లాడే దైవజనులు. ఆ కుటుంబాన్ని దేవుడు ఇంకా బహుగా దీవించునుగాక. దేవుడిచ్చిన గ్రేస్ను బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మహోన్నతుడైన దీనుల్ని ఏం చేస్తున్నాడు? ఆయన సర్వశక్తుడు, దీనుల పట్ల ఆసక్తి కలిగిన వాడు ఆయన. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు అని ఆలోచన చేస్తే బైబిల్లో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 51వ కీర్తన 17వ వచనం చదువుదాం. Psalm 51:17. దానిలో భక్తుడైన దావీదు రాస్తూ ఇలా అన్నాడు, చూడండి త్వరగా. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏం చేయు? అలక్ష్యం చేయు. విరిగి నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి? నలిగిన హృదయం, విరిగిన హృదయం అంటే అర్థం ఏంటి? దావీదు తన జీవిత అనుభవం కదా రాశాడు. అక్కడ పాపంలో పడిపోయినప్పుడు తిరిగి లేవనెత్తబడాలని దేవుని సన్నిధిలో చేసిన ఆ పశ్చాత్తాప ప్రార్థనే కదా 51వ కీర్తన. ఒక్కొక్క మాట, ఒక్కొక్క బంగారు మాట దానిలో రాయబడిన మాట. దేవుని వైపు తిరిగి రావాలనుకున్న దావీదు, దేవుని చేతిలో ఉండాలనుకున్న దావీదు చేసిన ప్రార్థనదే. నాతాన్ అనే దైవజనుడు ప్రవక్త దావీదును గద్దించినప్పుడు నాతానును చంపవచ్చు దావీదుకున్న అధికారాన్ని బట్టి, లేదా నాతాన్ను ఒక చెరసాల్లో పెట్టేయచ్చు, జీవితకాలం అంతా చీకటి గుహలో బంధించేయచ్చు నాతాన్ని. నువ్వెవరోయా నాకు చెప్పేదాన్ని. కానీ దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు. ప్రభువా
నా జీవితాన్ని మరొకసారి నీకు అప్పగిస్తున్నాను. ఒకవేళ నేను చేసిన భయంకర పాపానికి నువ్వు ఎన్ని బలులిమ్మన్నా అవన్నీ ఇవ్వడం నేను సిద్ధమే, కానీ నువ్వు వాటిని కోరుకోవట్లేదయ్యా. నువ్వు కోరుకుంటుంది ఏంటో తెలుసా? పశ్చాత్తాపంతో కూడిన హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వేం చేయో, అలక్ష్యించేయో. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. యునైటెడ్ స్టేట్స్లో పెన్సిల్వేనియా అని ఒక స్టేట్ ఉంటుంది, పెన్సిల్వేనియా. దానిలో ల్యాంకాస్టర్ అనే ఒక చిన్న టౌన్ ఉంటుంది. అక్కడ లైట్స్ అండ్ సౌండ్స్ అని బైబిల్కి సంబంధించిన ఒక అద్భుతమైన షోస్ వేస్తూ ఉంటారు. అంటే అది ఒక తెర మీద షో కాదు, కానీ రియల్గా ఆ రియల్ పీపుల్ దే ప్లే ఎ రోల్. బిబిలికల్ క్యారెక్టర్స్గా వారు చాలా చక్కని రోల్ వేస్తూ ఉంటారు. నేను బ్లెస్సీ గారిని, నా పిల్లలు, మేము అమెరికా వెళ్ళినప్పుడు ప్రతిసారి నా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాలనుకుంటాను, ఎందుకంటే వారు చూడాలి అవన్నీ కూడా. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు దావీదు జీవితాన్ని అక్కడ వేశారు. దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు ఎలా ఉన్నాడు, గొలియాతుని ఎలా జయించాడు, అసలు ఆ గొలియాతు ఆ సెట్టింగ్ అంతా కూడా, ఒక రాయిబిడ్డు కొడితే గొలియాతు కింద పడిపోవడం, ఇవన్నీ అసలు కళ్ళ కట్టినట్టు ఉంటుంది అన్నాడు. బైబిల్లో మనం ఒక దావీదు కాలానికి వెళ్ళి దావీదు టైంకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నట్టే ఉంటుంది అంతా కూడా. క్లైమాక్స్ ఏంటి అంటే దావీదు దేవుని వైపు తిరగడం. 51వ కీర్తన రాసే క్లైమాక్స్ అది. 5,000 మందికి పైగా ప్రజలు ఆడిటోరియంలో, చాలా పెద్ద ఆడిటోరియం. ఏడవనోడు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఆ యవనస్తుడు ఎవరో కానీ ఆ 51వ కీర్తన ఒక్కొక్క మాట ఎక్స్ప్లెయిన్ చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతుంటే, ఎగ్జాక్ట్గా దావీదు ఆ కాలంలో ఎలాగైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఉంటాడో అలా చేశాడంతే ఆ యవనస్తుడు. ఫుల్ లెంగ్త్ రోల్ అన్నమాట, మొదటి నుండి చివరి దాకా. అవన్నీ కూడా అందరికీ మైక్స్ ఉంటాయి, అక్కడే డైలాగ్ చెప్పడం. అవన్నీ కూడా ప్రీ ప్లాన్ డైలాగ్స్ కాదు, అంటే నేర్చుకున్నవే కావచ్చు, కానీ ఎవ్రీ షోలో మళ్ళీ చెబుతుంటారు. ఆ వాయిస్ ఇంటోనేషన్ కూడా ఇవన్నీ ఆకట్టుకుంటాయి మనుషులందరినీ. అలాంటిది ఒకటి ఇండియాలో ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. చూద్దాం, దేవుడు ద్వారాలు తెరిస్తే అలాంటిది ఏదైనా ఒకటి భారతదేశంలో కూడా ఉంటే ఎంతోమంది దేవుని వాక్యం ద్వారా హత్తుకొనబడతారు. ఆ సందర్భంలో ఆ 51st సామ్ అతడు చెప్తా ఉంటే అందరూ కూడా ఆ ఆడిటోరియంలో ఉన్నందరూ కూడా కళ్ళం నీళ్ళు తెచ్చుకోవడమే. ఎందుకు మాట చెప్పానంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. దేవుడు అలాంటి ప్రార్థన ఏం చేయడట? ఆయన అలక్ష్యం చేయడట. సర్వశక్తుని బ్రతిమాలుకో, ఎందుకంటే ఆయన నిరర్థకమైన మాటలు చెవిని పెట్టడు, కానీ దీనుల్ని ఏం చేస్తున్నాడు? ఆయన లక్ష్య పెట్టే దేవుడు.